మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. జో బైడెన్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. బైడెన్ పరిపాలన మరింత దిగజారుతోంది. ఇప్పుడు పరిస్థితి ఊహించినంత దారుణంగా మారే సమయం వచ్చింది. జో బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు అంటూ విమర్శలు గుప్పించారు ట్రంప్. ISIS ఉగ్రవాదులపై నిఘా కొనసాగిస్తాం, వారికి తగిన సమాధానం చెప్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన దాడిలో మృతుల సంఖ్య 15కు చేరింది. IS ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో బైడెన్ హెచ్చరికలు చేశారు. లాస్ వేగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల పేలుడుకు కారణాలను దర్యాప్తు అధికారులు వివరించారు. పేలుడు పదార్థాలతో నిండిన టెస్లా సైబర్ ట్రక్ లో పూర్తిగా శిక్షణ పొందిన ఆర్మీ సైనికుడు తన తలపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ పేలుడులో 7 మందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే హోటల్కు ఎటువంటి నష్టం జరగలేదు. మృతుడు కారును అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చారు. దీనికోసం ఆయన వీలైనంత త్వరగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలవాలనుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ సమావేశానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈ చారిత్రాత్మక సమావేశం భారత్లో జరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. న్యూ ఆర్లిన్స్ దాడిలో షంషుద్దీన్ జబ్బా ఏకైక ఉగ్రవాది అని, ఇస్లామిక్ స్టేట్ ISIS మద్దతుదారుడని FBI గురువారం తెలిపింది. అలాగే ఈ దాడిలో 14 మంది మరణించారని చెప్పారు. అంతకుముందు ఈ దాడిలో 15 మంది మరణించారని న్యూ ఆర్లిన్స్ కరోనర్ చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వందలాది మంది ప్రజలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు. న్యూయార్క్ లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద నిరసనకారులు గుమ్మికూడి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు. పాలస్తీనాలో యూదు రాజ్యస్థాపన చేయాలనే ఆలోచన అంటే జియోనిజం క్యాన్సర్ అని పేర్కొన్నారు. న్యూ హాంప్షైర్లోని కాస్మెన్ మౌంట్ వద్ద స్కైయింగ్ ట్రైన్లో జరిగిన ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మరణించారు. ఉత్తరాఖండ్లోని స్కిమ్మొబైల్ రోడ్లోని పర్వతం వద్ద స్కైయింగ్ చేస్తున్నప్పుడు బాలుడు చెట్టును ఢీకొన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు హెల్మెట్ ధరించి ఉన్నాడని, అయినా మరణించాడని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా తనపై 2 పిట్ బుల్స్ దాడి చేశాయని, సెలవు దినాన్ని హాస్పిటల్ బెడ్ లో గడుపుతున్నానని డెట్రాయిట్ మహిళ ఆష్లీ చెప్పారు. ఈ ఘటనలో అక్కడ ఉన్నవారు సహాయం చేయడానికి వచ్చినప్పటికీ వారిపై కూడా పిట్ బుల్స్ దాడి చేశారని ఆష్లీ చెప్పింది. వాహనాన్ని దొంగిలించి పారిపోతున్న నిందితుడిని పట్టుకోవడంలో అధికారులకు డ్రోన్ సహాయపడిందని శాంటాపే పోలీసులు తెలిపారు. వాహనం దొంగతనం జరిగిందని సమాచారం అందిన వెంటనే డ్రోన్లను రంగంలోకి దింపారు పోలీసులు. వీటి సహాయంతో పారిపోతున్న నిందితుడు రిగో వెస్ట్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు. న్యూజెర్సీలోని ఎవింగ్ టౌన్షిప్ లో గురువారం మధ్యాహ్నం క్యాండో భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక పిల్లవాడు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పే క్రమంలో గాయాల పాలయ్యారు. వషేనావ్ కౌంటీలో బుధవారం రాత్రి జంట హత్యల తర్వాత 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ రోజు రాత్రి నార్త్ ఫీల్డ్ టౌన్షిప్ లోని నొల్లార్ బెన్ రోడ్ లో 2000 బ్లాక్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. నార్త్ ఫీల్డ్ టౌన్షిప్ కు చెందిన జెనిఫర్ లిన్, స్టీవ్ స్మిత్ వీరిద్దరూ దుండగుల కాల్పుల్లో మరణించారు. కొత్త సంవత్సరంలో దాఖలు చేసిన క్లెయిమ్లపై కాలిఫోర్నియా నివాసితులకు పెయిడ్ ఫ్యామిలీ హాలిడేస్ అలాగే డిసెబిలిటీ ప్రయోజనాలను పెంచుతున్నట్టు గవర్నర్ గావిన్ న్యూసోమ్ గురువారం ఉదయం ప్రకటించారు. అలమో డ్రైవ్ పీబాడీ రోడ్ వెంబడి ఉన్న వాకా విల్లే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర 30 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన చెట్ల కొమ్మల మధ్య పిల్లి చిక్కుకుపోయింది. అక్కడి నుంచి పిల్లి అరుపులు విన్న స్థానికులు 5 రోజుల పాటు శ్రమించి దాన్ని బయటకు తీశారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.